ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్రకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అధిష్టానం నియామకం పట్ల కావలి పట్టణంలో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. పాత ఊరులో అక్కడి టీడీపీ నేత జనిగర్ల మనోహర్ యాదవ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీదా రవిచంద్ర రాజకీయ ప్రస్థానాన్ని వివరించారు. ఆయన సారథ్యంలో జరగనున్న స్థానిక సంస్థల్లో విజయకేతనం ఎగురవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మలిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు మనవ రవిచంద్ర, ఏఎంసీ చైర్మన్ అలేఖ్య, బొట్లగుంట శ్రీహరినాయుడు, గాదంశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. మరి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బీదా రవిచంద్ర గారిని ఎన్నుకోవటం, జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని ఏకగ్రీవంగా ఆయన అధ్యక్షుడికి చేయడానికి వాళ్ళు అందరూ సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీగా మనం జాతీయ పార్టీతో సమానంగా తెలుగుదేశం పార్టీ నడిపేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భం. మనం ఈ జిల్లాలో సీనియర్ గా ఉండేటువంటి బీదా రవిచంద్ర గారిని ఎన్నుకోవడం చాలా సంతోషం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఒక గాడిని పెట్టి తీసుకురాగల సమర్థత బీదా రవిచంద్ర వయసు చిన్నదైనా చక్కగా అందరినీ కలుపుకొని రాజకీయాల్లో దురంధరుడుగా మనం చెప్పాలా. చంద్రమోహన్ రెడ్డి అలాంటి వయసు లేకపోయినా మరి ఈ రోజు బీదా రవిచంద్రకి పదవి ఇచ్చారంటే ఎంతో నమ్మకంగా ఈ జిల్లాలో మళ్ళీ 10 నియోజకవర్గాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలవాలనేటువంటి ఉద్దేశంతో కార్యకర్తలందరూ కూడా సమీకరించుకునేటువంటి ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా బీదా రవిచంద్ర తోటి మేము ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు. నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులుగా నియమితులైన బీదా రవిచంద్ర గారికి కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బీదా రవిచంద్ర గారు ఇసుకపల్లి గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి తెలుగుదేశం పార్టీలో 1990వ సంవత్సరం నెల్లూరు జిల్లా తెలుగు యువత జాయింట్ సెక్రటరీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా, ఉమ్మడి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులుగా, మరలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, శాసన మండలి సభ్యులుగా, అలాగే రాయలసీమ పార్టీ కోఆర్డినేటర్ గా వివిధ హోదాల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రవిచంద్ర గారిని తిరిగి మళ్ళా జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్న రవిచంద్ర గారిని జిల్లా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తిరిగి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించమంటే అధినేత చెప్పిందే తనువుగా చంద్రబాబు నాయుడు ఆజ్ఞ శిరస వహిస్తూ రెండో మాట మాట్లాడకుండా తిరిగి బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర నాయకత్వానికి ఒక నిదర్శనం. ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా, అవమానాలు, వెన్నుపోట్లు, రకరకాలటువంటి జిల్లా ఈ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో మంచి చెడు చూసి నలిగి ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ బీదా రవిచంద్ర గారు. ఈరోజు ఆయన తిరిగి మళ్ళా జిల్లా అధ్యక్షులుగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అన్ని పార్టీల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు ఈరోజు కొత్త పాత కలయికతో ఈ పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఈ బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పారు. ఈ నియోజకవర్గంలో కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలందరితో సమన్వయం చేసుకుని ఈ జిల్లా లోకల్ బాడీ అన్ని కైవసం చేసుకోవడానికి కూడా రవిచంద్ర గారు సన్నద్ధం అవుతున్నారు. అలాగే కావలి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బీదా రవిచంద్ర గారి సారథ్యంలో, అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, మా రాజ్యసభ సభ్యులు బీదా రవిచంద్ర గారి ఆశీస్సులతో, కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో 4 మండలాలు, 60 పంచాయతీలు, 40 మున్సిపాలిటీలు కూడా కైవసం చేసుకుని తెలుగుదేశం పార్టీకి
పూర్వ వైభవం తేవడానికి కూడా అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఇది మంచి శుభ. ఒక సామాన్య కార్యకర్తగా మొదలయ్యి తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు యువత అధ్యక్షుడిగా మరియు జాతీయ ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు ఎమ్మెల్సీగా 3 సార్లు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది నిజంగా ఈ కావలి నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం. ఒక చిన్న కుగ్రామంలో జన్మించినటువంటి బీదా మస్తానరావు గారు కానీ బీదా రవిచంద్ర గారు కానీ ఈరోజు బీదా మస్తానరావు గారు జాతీయ స్థాయిలో, మన రాష్ట్ర స్థాయిలో బీదా రవిచంద్ర గారు ఈ కావలి నియోజకవర్గానికి ఎంతో వన్నె తీసుకొచ్చారు. మరియు ఈ కావలి ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఒక కొత్త ఉత్సాహం ఈ రోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బీదా రవిచంద్ర గారు ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అవటం ఈరోజు కావలి నియోజకవర్గంలో కానీ మరి మిగతా నియోజకవర్గాల్లో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొన్ని చోట్ల పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఈరోజు మళ్ళీ ఆయన హయాంలో 2029లో ఈ నియోజకవర్గంలో పార్లమెంటులో మొత్తం కూడా 10 సీట్లు కూడా గెలవాలని దానందరికీ మేమందరం కృషి చేసి ఆయనకు అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి వర్యులు ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారి అండదండలతోటి అదేవిధంగా లోకేష్ బాబు ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ బాబు గారు సమక్షంలో 2 సార్లు ఎమ్మెల్సీగా చేసిన బీదా రవిచంద్ర యాదవ్ గారికి గుర్తించి ఈ రోజు జిల్లా అధ్యక్షుడు పదవి రావడం కావల్లో సంబరాలు అంబరాలు అంటుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ పెద్దపీఠం వేసి అందులో ముందంజుంటది. ఎవరికి ఏ పదవి ఇయ్యాలా, ఎవరు కష్టపడ్డారా, ఏ నాయకత్వం కృషి చేస్తుందా అనే ముందంజలో ఈ 2019 నుంచి 2024 వరకు కానీ ఎన్నో కష్టాలు ఆటుపోట్లు ఎదుర్కొన్న బీదా రవిచంద్ర యాదవ్ గారికి ఈ రోజు పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం, మళ్ళీ అదే విధంగా ఈ రోజు జిల్లా పార్టీ పగ్గాలన్నీ ఎమ్మెల్సీ రవిచంద్ర చేతిలో పెట్టడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది, చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పదవులు మా రవిచంద్ర గారికి మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు CGHS, EHS, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.